గోండేజం లేదండి. మెయిన్ శ్రీనివాసరావు అండి, సిహెచ్ సలంగ్ బీసీ అండి. చంద్రబాబు నాయుడు చేతిలో అన్నీ బాగానే ఉన్నాయండి. అంతి వాళ్ళకి అంతున్నాయండి. వయసు సరిపోదు మాకు. మాకు యాభై వచ్చినా ఇంకా పథకం అది పెట్టలేదు కదా. తర్వాత వచ్చిన నెలలోనే ఎప్పుడో పెడతాడంటండి. అవి జాయిగా పెన్షన్ కాంచి అన్నీ కూడా బాగానే చేస్తున్నారండి. ఇంకా ఈ వస్తువులు అంటారా ఈ మామూలు రేట్లోనే ఉన్నాయండి. అవి పెరిగి అవి ఇంకా తగ్గించలేదండి. అదండి గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఉచితం అది అందినాయండి. అది బాగానే ఉందండి. ప్రస్తుతానికి అందిన మట్టుకు అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ ఏంటంటే రౌడీజం పోయిందండి. రౌడీజం పోయిందంటారా? మెయిన్ అది లేదండి. ఏ విధంగా అంటారు రౌడీజం అంటే? అప్పుడైతే రౌడీజం ఇంకా కేకైతే కొట్టినట్టు ఉండేదండి వాళ్ళు. ఇప్పుడైతే అటువంటి సెక్షన్ లేదండి. ధైర్యంగా వెళ్తున్నారు. ఆడవారు ఏంటండి, లేడీస్ బాగా. అదే మెయిన్, అదే నేను మాట్లాడేది అంతే. ఆ 4 ముక్కలే. అది బాగుందండి, చాలా బాగుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రౌడీజం బాగా ఎక్కువైపోయింది, మహిళలకు రక్షణ లేదంటున్నారు కదా. లేదండి, అప్పుడే లేదండి. ఇప్పుడు చాలా బాగుందండి. లేడీస్ చాలామంది కూడా చాలా బాగుంది అంటున్నారండి. ధైర్యంగా తిరుగుతున్నారండి ఇప్పుడు. ఆ ప్రభుత్వం చాలా మాకే భయం వేసేదండి. వాళ్ళు కొడతారేమోనండి. ఆ టైప్లో ఉండేదండి. అది ఒకటండి. పథకాలు వేస్తామంటారా మాకు తెలియదండి. అంటే వయసు ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి. పెన్షన్ ఏంటి 4000 పెంచారు, అది బాగానే ఉందండి. ఇది బస్సు అంటున్నారు, పండగ వెళ్ళాక ఇప్పుడు ఇస్తారంటండి. కొన్ని పథకాలు అన్నీ కూడా బాగానే ఇచ్చారండి. అంటే గత ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ కల్పించాము అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మరి వాళ్ళు. లేదండి, అది తప్పండి. అది చూస్తున్నాం కదండి. ఇప్పుడు 3 సంవత్సరాల పాపనేమో ఇది శాతం, 5 సంవత్సరాల పాపని ఇది శాతం కింద రౌడీజం కింద ఉందండి. అది దానికి అరికట్టి వాళ్ళు లేరండి. ఇప్పుడు ఏదో చేస్తున్నారండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, లోకేష్ గారు అయినా కొంత జాగ్రత్తగా చేస్తున్నారండి. అదండి. అంటే గతంలో దిశ చట్టం అనేది ఒకటి ఉండేదంట మహిళలకి, మరి వీళ్ళు వచ్చాక తీసేశారంట కదా. అది తీసేసారండి. తీసేసి అంత వాళ్ళ కంట్రోల్లో పెట్టారండి. ఇప్పుడు ఇప్పుడు అమలు చేస్తున్నారు కదండి. 5 నెలల 5 రోజులు 8 రోజులు ఉన్నట్టు ఉందని ఇప్పుడు ప్రభుత్వం వచ్చండి. ఇప్పుడు అది జాగ్రత్త చేస్తున్నారండి. అది మెయిన్ నేను చెప్పేది ఒకటేనండి. గోండాయిజం అది రౌడీయిజం ఇంకా అర్థమంటే ఏమీ లేవండి. ప్రశాంతంగా ఉన్నదండి మనుషులు. మాకేం అందపోయినా పర్లేదండి. అది ఒకటి ఉంటే చాలండి. మాకు మార్పు చూస్తున్నామండి అంతే. మాకు కావాల్సింది పండగ లోగులో గుంటలో కూడిపించాలంటే సంక్రాంతి నాటకల్లా. ఓకే అండి. అదే ఎక్కడండి జలం పడిపోతాం, యాక్సిడెంట్లు బోల్డ్ ఇదండి. చాలా ఇదండి. అది మా మట్టి మేమే పడిపోయామండి చాలాసార్లు. చాలాసార్లు చెప్తున్నామండి. ప్రభుత్వం రాగానే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. సరుకులు రేట్లు బాగా పెంచేశారండి. సరుకులు ఇష్టంలో అయితే మీరంటండి ఇంకా తగ్గలేదండి. అవి ఒకటి జాయిగా 5 నెలలు చిల్లర అయింది కాబట్టి అండి అన్నీ అమలు చేస్తూ ఉంటారండి. అదండి అంటే అండి ఇప్పుడుగా బోల్డ్ అప్పుల్లో ఉంది కదండి. మరి గతంలోనే ఆ అప్పులన్నీ తీర్చుకుంటా కేంద్రం చూస్తుందండి. కేంద్రం అనగా ఇప్పుడు అమరావతి అనగా, ఇప్పుడు పోలవరం అనగా ఇటువంటివన్నీ కూడా చేసుకొస్తున్నారు. ఓ పక్కనే వీళ్ళని ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ లోన్ దోస్తున్నారు. ఒక్కొక్కరిని ఇవన్నీ చేస్తున్నారండి. అదే కనిపిస్తుందండి.